శ్రీమాత్రే నమ. మీనరాశి వారికి గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి జన్మశని ప్రభావం. అయితే ఇప్పుడు రాష్ట్రాధిపతి గురువు 9వ దృష్టితో మీనాన్ని వీక్షించడం వల్ల మీనరాశి వారికి టెంపరీగా కొంత రిలీఫ్ దొరుకుతుందన్నమాట. ఏదైనా చాలా అనారోగ్యపరమైన సమస్యల నుండి, తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ, ఇది ప్రధానంగా విద్యార్థుల మీద ఎక్కువ ఈ జన్మశని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారు ఇప్పుడు కొంతవరకు ఈ ప్రభావం నుంచి బయటపడి మళ్ళీ తిరిగి రొటీన్గా వాళ్ళు విద్యా సంబంధించిన విషయాల్లో, క్రమశిక్షణ విషయంలో తిరిగి పుంజుకొని గతంలో పోగొట్టుకున్నటువంటి సబ్జెక్టులు ఏమైనా పూర్తి చేయడం, ఈ ఉద్యోగపరంగా చేసే ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ అయితే అవి మళ్ళీ కంప్లీట్ చేసి మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అయ్యి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం సంపాదించడానికి ఇది చాలా వరకు అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా క్రమశిక్షణతో, ఓర్పుతో, సహనంతో ప్రయత్నం చేయడం వల్ల మీరు అనుకున్న గమ్యాన్ని 100కి 100 పాళ్ళు ఈ అక్టోబర్ నెలాఖరు లోపల పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటే 100% మీరు సక్సెస్ సాధించడం అన్నది జరుగుతుంది. ఇక మనకి ప్రధానంగా కుజుడు ధన భాగ్యాధిపతిగా 3వ స్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు, అంటే ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కూడా కొంతవరకు వాళ్ళు వృత్తిపరంగా అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఒక ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి మరి ఏదైనా వాహనాలు వేగంగా నడుపుతున్న వాళ్ళు, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనప్పుడు ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఉత్తమం. ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కొద్దిగా శత్రువులు అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక బుధుడు 4వ స్థానంలో వక్రగమనంలో పొంది భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడటం వల్ల ఇది ప్రధానంగా మీలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మీలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. ఇమ్మీడియట్గా మీరు ఈ ఏదైనా కొత్త కాలేజీలో చేరాలని కానీ, కొద్దిగా సీడ్ సంపాదించే ప్రయత్నంలో ఉన్నవాళ్ళు సంపూర్ణంగా సాధించడం జరుగుతుంది. అటు 4వ స్థానంలో ఈ శుభగ్రహం, ఈ భద్రమహాపురుష యోగం రావడం వల్ల మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. స్కూల్లో నెంబర్ 1గా రాణిస్తారు. స్థిరాస్తుల మీద ఉన్నటువంటి చికాకులు తొలుగుతాయి, వాహనాలు అనుకూలిస్తాయి. వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. గతంలో దూరమైనటువంటి బంధువులు, అది అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అలా ఫ్రెండ్స్ కానీ తిరిగి మళ్ళా కలుసుకోవడం జరుగుతుంటుంది. వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మరి కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్న వాళ్ళు ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు 100కి 100 పాళ్ళు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాలి. మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నా, అటు రాజకీయ రంగంలో ఉన్నా, మీరు కొలీగ్స్తో కానీ అంటే స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కంప్లీట్గా మీకు మరి హెల్త్ పరమైన ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా మీరు ఏదో విధంగా మోసపోవడం జరిగే అవకాశం ఉంది. అంటే మగవాళ్ళైతే స్త్రీల చేతిలో మోసపోవచ్చు, అది స్త్రీలైతే వాళ్ళు బంధువుల చేతిలోనో వేరే వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఈ విధంగా ఆర్థిక పరంగా నష్టపోవడం కానీ, అలాగే ఎవరినన్నా మోసపోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే కొన్ని రూమర్స్, కొన్ని బ్లేమ్స్ మిమ్మల్ని తక్కువ స్థాయి చేసే ఉద్దేశంతో కొంతమంది మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా స్త్రీలకు ఒక ఇబ్బంది కలిగే పరిస్థితి మాట. అందువల్ల స్త్రీలు ఈ విషయంలో ఎవరి జోలికి వెళ్లకుండా, ఇతరుల మాయలో పడకుండా చాలా జాగ్రత్తగా వహించడం మంచిది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రధానంగా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని ఏదో విధంగా డైవర్ట్ చేసి వక్ర మార్గంలో నడిపించే ప్రయత్నంలో వాళ్ళ యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ, ఏదన్నా ప్రలోభపరచడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ఉపయోగించుకునే ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కానీ, బంధువులు కానీ ఉంటే వాళ్ళని దూరం పెట్టడమే మంచిది. వాళ్ళు మీరు ఎంత దూరంగా అటువంటి వాళ్ళకు ఉంటే మీ జీవితంలో తిరిగి మీ ప్రోగ్రెస్ అంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఒక క్రమశిక్షణ,
ఎటువంటి బలహీనతకి లొంగకుండా ఉంటే 100% మీ యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే భార్య వలన కానీ స్త్రీల వలన కానీ, అంటే తల్లి వలన అక్కచెల్లెల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వారు కొంత కష్టమైన చాలా ఓర్పుతో ఈ ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కానీ వీలైతే ఇప్పుడు, లేని పక్షంలో శ్రావణ మాసంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవలసి ఉంటుంది. సందర్శించి అమ్మవారికి ఇక్కడ ఆనవాయిగా చీర, కొన్ని ఫ్లవర్సు, ఒక కొబ్బరికాయ, ఇవి అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి మీ స్థాయిని బట్టి ఈ తాలిబొట్టు, పసుపు అన్నిటితో పాటు అమ్మవారికి సమర్పించండి. అక్కడ వాళ్ళు మీకు మీరిచ్చిన కొబ్బరికాయని తిరిగి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పీస్తో ఉన్నది ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో మహాలక్ష్మి అమ్మవారు, అంటే ఏదో అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర ఈ కొబ్బరికాయ, పీస్తో ఉన్న కొబ్బరికాయ జాగ్రత్తగా పెట్టుకొని దాని పక్కనే ఒక జాడీ లాంటి ఉండి లాంటిది పెట్టుకోవాలన్నమాట. జాడీ అంటే మంచిది, అది ఎంత పెద్దైనా చిన్నదైనా పర్లేదు. అందులో ప్రతి శుక్రవారం ఎంతో కొంత ధనాన్ని వేయటం, ఆ కొబ్బరికాయ ఆ జాడీ పైన పెట్టడం వల్ల మీరు వారం రోజు ఏదో విధంగా ఎంతో కొంత మీకు తోచింది బ్రేక్ లేకుండా వేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు 100% పరిష్కారం అవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, స్త్రీల మధ్య విభేదాలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్న మీ గ్రామ దేవత దేవాలయాన్ని దర్శించి, మరడమ్మవారు, మావుళ్ళమ్మవారు, కంప్లీట్గా అక్కడ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకాలు సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవడం 100% ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. మీరు చేసి చూడండి, 100%గా 1000% ఇది జరిగి తీరుతుంది. ఇందులో విశ్వాసం ఇంపార్టెంట్. అలాగే మీరు ఈ పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, అలాగే గ్రామ దేవతను దర్శించి ఆ రోజు మీరు కొద్దిగా మీ యొక్క వ్యసనాలకి, బలహీనతలకి 100% దూరంగా ఉన్నారు. ఇక ప్రధానంగా జనరల్ స్పాసిబిలిటీ మామూలుగా జీవితంలో ప్రధానంగా ఎప్పుడూ చేస్తుంటే కొన్ని మీకు నిత్యం సౌభాగ్యాన్ని, ఆర్థికంగా మంచి స్థాయిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఈ టీత్ అంటే పళ్ళు తోముకునే ముందు ఈ పటిక పొడితో పళ్ళు తోముకోవడం వల్ల జనరల్ స్పాసిబిలిటీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుదిరినప్పుడు ఆవుకి పచ్చగడ్డి అప్పుడు చక్కగా వీలైతే మీరే సేకరించి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీకంటే ఇది రెండిటి వల్ల ఏంటంటే మీకు బుధుడు యాక్టివేట్ అవుతుంటాడు. బుధుడు ఎంత బలంగా ఉంటే ఈ యొక్క వ్యాపారం, ధనం, చదువు అంత అభివృద్ధికరంగా ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక టెంపుల్లో ఈ శనగలు, అంటే కాబూలి శనగలు, పంచదార, గోధుమ పిండి, ఈ 3 ఐటమ్స్ ఆ టెంపుల్లో డొనేట్ చేయడం వల్ల మీకు ప్రాస్పరిటీ బాగుంటుంది. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో బాగా సుగంధాన్ని ఇచ్చే అగరబత్తీలు అమ్మవారి ఆలయంలో ఇవ్వటం వల్ల ప్రతిరోజు అవి వెలిగించడం వల్ల సుగంధభరితంగా ఉండాలి. మంచి కాస్ట్లీవి అమ్మవారి దేవాలయంలో ఉన్నాయి. కానీ మీరు పూజా మందిరం మెయింటైన్ చేస్తుంటే సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత అటువంటి అగరబత్తిని మీ యొక్క గృహంలో అమ్మవారి ముందు వెలిగించడం వల్ల అది గృహం అంతా వ్యాపించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంటుంది. ఇది బెస్ట్ రెమెడీ. అసలు దీనికి తిరిగే ఉండదు అన్నమాట. మీరు ఎంత కుదిరితే అంత ఈ బొంబాయి రవ్వ అనే గోధుమను ఒక పావు కేజీ, ఓ పావు కేజీ పంచదార, ఒక పావు కేజీ నెయ్యి, లేదా 100 గ్రాముల నెయ్యి, ఇవన్నీ శుభ్రంగా కలిపి చీమలకి ఆహారంగా వేయాలి. ఎక్కడ ఈ ఫారెస్ట్లోనూ లేదంటే ఈ తోటల్లోనూ అక్కడక్కడ ఉంటుంటే మీరు చీమలు చూడక్కర్లేదు, అక్కడైతే అవే తీసుకుంటాయి. ఈ విధంగా ఇవి మీరు ఈ కొద్దిపాటి రెమెడీలు నిత్యం ఏదో ఒకటి చేయడం వల్ల వీలైతే మీకు చెరువులు అలాంటివి ఉంటే చేపలకి బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు ఆహారంగా వేయడం వల్ల కూడా ఈ మూగజీవులకి మీరు ఎంత తృప్తి చేయగలిగితే మరి మీకు అంత ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.